హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. పొద్దున్నే కృష్ణానగర్ ఎంత ప్రశాంతంగా ఉందో, ప్రశాంతంగా ఉందని చెప్పి నేను రోడ్డు ఎలా వస్తున్నాడు చూడండి. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ 9 వరకు. మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక మాదైతే ఇంకా రోడ్డు పక్కనే, అండ్ స్కూల్ కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది. 24 గంటలు సౌండ్లు వస్తూనే ఉంటాయి. కీ అని హారన్ సౌండ్లు, జనాలు వెళ్తున్నప్పుడు సౌండ్లు, బాబోయ్ మామూలుగా అనిపించదు. అందుకని ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నేనైతే అక్కడ వాకింగ్ చేయడానికి ప్రిపేర్ చేస్తాను. సో ఇది గ్రీన్ బావచ్చికి డౌన్ సైడ్ ఇక్కడ చిన్న పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాను ఈరోజు. దీనికి రైట్ సైడ్, ఈ రోడ్డుకి రైట్ సైడే నా జిమ్ ఉంటుంది. సో మనలో చాలామందికి ఈ ప్లేస్ నాకు తెలిసి ఉంటుంది. ఇక్కడే జూనియర్ యాక్టర్స్ కూడా వెయిట్ చేసే ప్లేస్ ఇదే. సో ఇటు నుంచి ఒక రౌండ్ వేసుకుంటూ మా రూమ్కి వెళ్తున్నాను. బయటికి అలా వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసాను అబ్బా. అంటే లిటరల్లీ 7:30కి వెళ్ళాను. 7:30కి వెళ్ళి ఇప్పుడు 9:30 అయింది. అంటే ఇమాజిన్ ఒక 2 hours ఏం లేదు. ఇది ఒక్కసారి ఆగండి, ఇది ఉంది. ఇది ఇలా చెవులో పెట్టేసుకొని నా సినిమాలో రిఫరెన్స్ సాంగ్స్ కొన్ని అనుకున్నాను కదా, అవి ఒక్కొక్కటి ఒక 5 times 6 times మాంటేజ్లు ఇమాజిన్ చేసుకుంటూ ఇది ఉంటే బాగుంటుంది, ఇంకేమైనా కొత్తగా యాడ్ చేయొచ్చా అని మన కృష్ణానగర్ ఆ రోడ్డు మొత్తం ఒక 2-3 times తిరిగేస్తాను. తిరిగేసిన తర్వాత ఆ సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి నాకు ఇదిగో 2 hours పట్టింది. బేసిక్గా ఏంటంటే మొత్తం 8 songs 38 minutes రిఫరెన్స్ సాంగ్స్ టైము. సో నేను ఒక 4-5 times అన్నాను కదా, దగ్గర 2 hours పట్టింది. రూమ్కి వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం నేను ఫిజికల్గా కానీ మెంటల్గా స్ట్రాంగ్గా అవ్వడానికి అసలు జిమ్కి కూడా వెళ్తున్నాను. సో వస్తూ ఏంటంటే ఇదిగోండి ఒక 2 eggs తెచ్చేసుకున్నాను. అలానే ఈరోజు దొండకాయ ఫ్రై చేసుకుందాం. ప్రజెంట్ ఏంటంటే ఈ బయట తినలేకపోతున్నాం. ఏ నూనెలో వాడుతున్నారు, లేకపోతే నూనెలు ఎక్కువ వేసేస్తున్నారు. కారం సరిగ్గా మాకు అనుకున్నంత, మేము ఎక్కువ కారం తింటాం. మేము గుంటూరు సైడ్ వాళ్ళం, సో కారం ఎక్కువ తింటాం. అందుకని చెప్పేసి మేమే చేసుకుందాము, ఎలాగో రూమ్లో ఉంటున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాము. అంటే నాకు వండటం రాదు. నేనైతే గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను, తర్వాత రూము తుడిచేస్తాను, సో రైస్ పెడతాను. ఆ 2 పనులు అయితే నేను చేయగలను. మా రూమ్మేట్ ఏంటంటే, అంటే ఇది ఎగ్స్ పెడుతున్నాను. సో మా రూమ్మేట్ ఏంటి, కర్రీ వండుతాడు పాపం, మనోడి పని అది. సో అది సంగతి. మా రూమ్మేట్ షూట్కి వెళ్తే మటుకి నేను బయటే కర్రీ తెచ్చుకుంటాను, అప్పుడు తప్పదు. సో కమింగ్ టు ఆ పాయింట్ ఏంటంటే, సో అలా డిస్కషన్ చేసుకుంటూ మంచి ఫుల్ వైబ్ అయితే అవుతున్నాం అబ్బా. అండ్ ఇంకోటి ఏంటంటే టీషర్ట్ బాగుంది, మంచిగా ఉంది చూడండి అబ్బా ఒకసారి. సో చిల్ అబ్బా, మంచిగా చిల్ అవుదాం, హ్యాపీగా ఉందాం. వీడియోస్ ఇక్కడి నుంచి ఫుల్గా ఫన్గా ఏదో అమ్మని మబ్బు మొహం వేసుకొని కాకుండా కాస్త మంచిగా చేద్దామని అయితే అనుకుంటున్నాను. అది సో ఇదేం లేదు, జస్ట్ ఒక 10 minutesకి ఆటోమేటిక్ అదే అయిపోద్ది. అదే ఎగ్స్ ఉడికిన తర్వాత బాయిల్ అయిన తర్వాత ఆగిపోద్ది. సో అవి మంచిగా తినేయాలి. ఆ తినేసిన తర్వాత ఓట్స్ కొన్నాను. సో ఇవి పాలల్లో వేసుకొని తాగాలి. బట్ పాలు కాగబెట్టుకోవడానికి నాకు ఈ బుడ్డ గ్యాస్ ఉంది, దాని మీద నాకు రాదు. సో ఆ ఓట్స్ మామూలుగానే నేను తినేస్తున్నాను. అండ్ పాలలో వేసుకొని తాగలను. బట్ పాలు నేను తాగడం కొంచెం కష్టం, మర్చిపోయాను. కాగబెట్టుకోవడం కాదు, అది తినడం నాకు ఎందుకు పచ్చి స్మెల్ లేక స్మెల్ వస్తుంది కదా. సో నేను తాగడం నాకు కొంచెం కష్టం ఉంటుంది. పెరుగుకొని అసలు తినేవాడిని కాదు. రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఆ పెరుగు తినటము. అది సంగతి. కుమ్మేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్బా, ఇండియా అలానే ఆస్ట్రేలియా మ్యాచ్ 5th డే మార్నింగ్ 7:30కి లేవడానికి కూడా ఒక కారణం ఏంటంటే, అసలు ఇండియా పరిస్థితి ఏంటి, గెలుస్తామా, డ్రా ఇద్దా, లేదా ఏంటి మన సిచ్యువేషన్ అని చెప్పి చూద్దామని చెప్పేసి బాబోయ్ ప్రతిసారి సాంగ్ వినటం, పోవటం, క్రిక్ బజ్లో మ్యాచ్ రిజల్ట్ చూడడం. మన ముగ్గురు, రోహిత్ శర్మ కానీ అలానే కేఎల్ రాహుల్ ఇద్దరు ఒకే ఓవర్లో అవుట్ అయ్యారు. తర్వాత కోహ్లీ ఎప్పుడు ఎలా అవుట్ అవుతాడో అలానే అవుట్ అయ్యాడు. సో కొంచెం బాధగా ఉంది. చూద్దాం, వీళ్ళిద్దరైతే జైస్వాల్ అనేది మన పంత్ అయితే భలే ఆడుతున్నారు. విల్ సీ డ్యూడ్. హోప్ ఫర్ బెస్ట్. మ్యాచ్ అయితే 100% రావాలని కోరుకుందాం. గెలిస్తే ఇంకా హ్యాపీ, బట్ గెలవడం అయితే పాసిబుల్ లేదు. చాలా 0.111 ఛాన్స్ ఉంది. సో చూద్దాం. అది ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుండదు, చూసుకోండి. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి.
ఇంట్లో ఉన్నప్పుడు తినమంటే తినడం చాలా కష్టం ఉండేది. అప్పుడు మంచిగా కోల్డ్ అవి ఉండేవి. ఇప్పుడు కొంచెం జిమ్కి వెళ్ళడం వల్ల ఎగ్స్ తినమన్నారు. బేసిక్గా ఏంటంటే ఇది ఉంది కదా, ఇది కొవ్వు ఎల్లో, సో తినకూడదు అని చెప్పేసి అన్నారు. నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నా, అయ్యో తినకూడదా అని. ఒక యూట్యూబ్లో ఒక ట్రైనర్ ఏం చెప్పాడంటే, మీరు రోజు ఒక 3-4 ఎగ్స్ తినే మాట అయితే ఎల్లో తినొచ్చు, ప్రాబ్లం లేదు. ఒక 10-15 ఎగ్స్ తినే వాళ్ళు అయితే ప్రాబ్లం అది అని చెప్పేసి అన్నాడు. అమ్మాయి ఈ ట్రైనర్ మనకు అనుకూలంగా చెప్పాడు రా బాబు, ఎందుకంటే కొనేసి వైట్ ఒక్కటి తిని ఎల్లో పారేయాలరా బాబు అంటే ఎలా ఉంటుంది మనకి. అందుకని అతన్నే ఫాలో అయ్యి మంచిగా తినేస్తున్నాను. ఇది తినేసిన తర్వాత ప్రిపేర్ అవ్వాలి స్క్రిప్ట్. అంటే నడుచుకుంటూ వెళ్ళి సాంగ్స్ వింటున్నప్పుడు ఒక 3-4 మౌంటేజ్లు మంచిగా వచ్చాయి, చాలా మంచి మౌంటేజ్లు. సో ఒకసారి యాడ్ చేయాలి. నాకు దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అబ్బా. చిన్నప్పుడు కాకరకాయ తింటే సోషల్, బెండకాయ తింటే మ్యాథ్స్, దొండకాయ తింటేనేమో సైన్స్. నేను 10th చదువుతున్నప్పుడు మా అమ్మ చేత ప్రత్యేకంగా నేను చేయించుకుని తినేవన్నాయి, బాగా వస్తాయని. నాకు అన్ని కాకరకాయ చేయడం ఇప్పటికీ చాలా ఇష్టం. నాకు సోషల్ అందుకనే నేను 93-95 వచ్చాయి నాకు. అన్నిటికన్నా అదే ఎక్కువ, మ్యాథ్స్ కన్నా కూడా, సైన్స్ కన్నా కూడా. బాగుంది. స్టార్ట్ అవుతుందబ్బా. ఓపెన్, కమాన్ డ్యూడ్. ఈ ల్యాప్టాప్ మటుకు చాలా స్లో అయిపోతుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా హ్యాపీ కదా అయితే. లాస్ట్ సెషన్ అబ్బా. అంటే నీకు 25 ఓవర్లు ఉన్నాయి, మహా 25 ఓవర్లు గంట. 25 ఓవర్లు హాఫ్ అన్ అవర్కి వేస్తారా భలేవాడివి. ఏదైనా ఒక లైట్ ఫెయిల్ అయితే తీసేయచ్చేమో కానీ. కమాన్ రావే. అన్ని స్క్రీన్ ప్లేలు ఎన్ని ఉన్నాయో. ఎస్, ఓపెన్ అయింది ఫైనల్లీ. మంచి ల్యాప్టాప్ తీసుకోవాలబ్బా. అంటే రాసే మూడు ఉత్సాహం సగం పోతుంది దీనివల్ల. ఓకే, ఆ మౌంటేజ్లు ఏవైతే ఉన్నాయో ఇంకా అవన్నీ యాడ్ చేసుకుంటా. బాయ్. వావ్, దొండకాయ ఫ్రై. దెబ్బతో మళ్ళీ సైన్స్ బాగా వస్తుంది నాకు.